నమస్తే అండి, రుచుల వనానికి స్వాగతం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జొన్న అట్టు. చాలామందికి జొన్న అట్టు చేయటం కష్టమనిపిస్తుంది, కానీ ఇలా సొరకాయ క్యారెట్ తురుము కలిపి చేస్తే అట్టు మెత్తగా రుచిగా చాలా ఈజీగా వస్తుందండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్. మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 1 కప్పు సన్నగా తురిమిన సొరకాయ తురుము వేసుకోవాలి. తరువాత 1/2 కప్పు క్యారెట్ తురుము, 1/2 కప్పు సన్నగా తరిగిన కొత్తిమీర, 1 టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, ఇంకా 1 టీ స్పూన్ సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసుకోండి. ఇందులో ఇప్పుడు 1 టీ స్పూన్ నువ్వులు, 1/2 టీ స్పూన్ ఉప్పు, ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ 2 కప్పుల జొన్న పిండి వేసుకుని ఇలా బాగా కలుపుకోవాలి. సొరకాయలో ఉన్న నీరే సరిపోతుంది. అవసరమైతేనే కొంచెం నీళ్లు చల్లి ఇలా చపాతీ పిండిలా మెత్తగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అట్లు చేసుకోవడానికి ఒక ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ కవర్ తీసుకుని దాని మీద కొంచెం నూనె రాయండి. కొంచెం పిండి తీసుకుని కవర్ మీద పెట్టి చేత్తో ఇలా అట్టులాగా ఒత్తుకోవాలి. మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉంటే తినేటప్పుడు బాగుంటుంది. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా రౌండ్గా చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ పెట్టుకుని కొంచెం నూనె రాయండి. తవ్వ కాగాక మనం రెడీ చేసిన అట్టుని జాగ్రత్తగా తవ్వ మీద వేయండి. ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకుని అక్కడక్కడ చిన్న చిన్న కన్నాలు చేసి పైన కొంచెం నూనె వేయండి. మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపుకి తిప్పి మూత పెట్టి కాల్చండి. ఇలా రెండో వైపు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ప్లేట్లోనికి తీసేయడమే. అంతేనండి, గుమగుమలాడే ఆరోగ్యకరమైన జొన్న అట్టు రెడీ. దీన్ని రైతాతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ, ఆవకాయతో కానీ తింటే అదిరిపోతుంది. మరి మీరు కూడా వెంటనే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన రుచుల వనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ మరొక మంచి రెసిపీతో కలుద్దాం. సెలవు.